మనం కూర్చున్న ప్లేస్ ఏదైతే ఉందో ఇది నిత్యాన్నదాన సత్రం కోసం మనం 2019 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకుంటే మాకు 5 సంవత్సరాల కోసం ఈ స్థలాన్ని 100x80 స్థలాన్ని మాకు లీజుకి ఇవ్వటం జరిగింది. నెలకి 7,300 రూపాయలతోనే రెంటు కట్టేటట్టుగా ఒప్పందం జరిగింది. దాని తర్వాత మేము రెంటు సమానంగా ప్రతిసారి సరైన సమయంలో రెంట్ కట్టినాము. 2025 సంవత్సరంలో దీని లీజ్ పీరియడ్ అయిపోయే ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి, ప్రస్తుత అధికారులకి నేను విన్నపం చేయటం జరిగింది. దీని లీజ్ సమయం పెంచండి, ఇది పేద ప్రజలకి ఒక పూట భోజనం పెట్టే కార్యక్రమం. ఇది బెజూర్, కౌటాల, దైగాం మారుమూల ప్రాంతాల ప్రజలు నిత్యం కాగజ్నగర్కు వస్తూ ఉంటారు. వారికి ఒక పూట భోజనం అందించి ఏర్పాటు చేస్తాం అని మేము ఉచితంగా భోజనం పెట్టడం జరిగింది. 5 సంవత్సరాల కాలం మేము నిరాటంకంగా అందరికీ భోజన సదుపాయం మేము కలగజేయటం జరిగింది. ఇక్కడ భోజనంతో పాటు ఎండాకాలం 2 నెలలు అంబలి పంపిణీ చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఎండాకాలం 2 నెలలు దాదాపుగా రోజు 8,000 నుంచి 10,000 మందికి మనం అంబలి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇది సేవా కార్యక్రమాల కోసం తీసుకున్నటువంటి స్థలం. ఇది ఈ దరిదాపుల్లో ఎక్కడా కూడా ప్రైవేటు స్థలాలు లేవు. దీని పక్కన ఉన్న స్థలం వివాదాల్లో ఉంది కాబట్టి అప్పుడు ప్రభుత్వాన్ని మేము విన్నపం చేసి ఈ స్థలాన్ని తీసుకుని ఇక్కడ ఈ అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలకి మనం సేవ చేస్తూ వచ్చాము. మాకు 2025 సంవత్సరంలో లీజ్ అవ్వక ముందు నుంచి కూడా మేము ప్రస్తుత అధికారులకి, ముఖ్యమంత్రి గారికి మేము విన్నపం చేశాం. దీన్ని లీజ్ సమయాన్ని పెంచండి, ప్రజలకి మరింత సేవ చేసే అవకాశం ఉంటుందని చెప్పి మనం అడిగినాం. కానీ అది ఏమీ చెప్పకుండా 29వ తేదీ నాడు, డేట్ కబాయా 29వ తేదీ నాడు మాకు ఒక నోటీస్ ఇస్తూ మీరు 7 రోజుల లోపల ఈ అన్నదాన సత్రం ఖాళీ చేయాలి అని ఒక 2 వ్యక్తుల పేర్లు పేర్కొంటూ, ఈ వ్యక్తులు మున్సిపల్ అధికారులకి మీ మీద కంప్లైంట్ చేశారు. మీరు 1,600 గజాల స్థలం, మీకు ఇచ్చింది 800 గజాలు, మీకు 1,600 గజాల స్థలం మీరు కబ్జా చేశారని చెప్పి దాంట్లో పేర్కోవడం జరిగింది. నేనేమంటున్నానంటే ఈ నోటీస్ ఇచ్చిన అధికారికి మరి ఎవరు చెప్తే నోటీస్ ఇచ్చాడో తెలియదు, కానీ ఈ స్థలం ఎంత ఉందో మీ విలేకరుల సమక్షంలోనే ఇప్పుడు మనం కలిసి కొలుద్దాం. ఇప్పుడు ఇది ఒక ఎలిగేషన్ పెట్టి ఈ స్థలం ఏదో కబ్జా చేసుకున్నారు, ఇక్కడ ఏదో చేస్తున్నారనే అపోహలు వచ్చేలాగా అపోహలు సృష్టించి ఈ అన్నదాన సత్రాన్ని బంద్ చేయించే కార్యక్రమం నడుస్తూ ఉంది. తెర వెనుక రాజకీయ నాయకులు అండదండలతో మున్సిపల్ కమిషనర్ తొత్తుగా మారి ఈ నోటీస్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ పెడుతున్నది పేద ప్రజలకు భోజనం మాత్రమే. ఇదే భోజనం హైదరాబాద్లో హరే రామ్ హరే కృష్ణ వాళ్ళు భోజనం పెడతా ఉంటే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక్క భోజనానికి 27 రూపాయలు చొప్పున తగ్గించండి అని మాత్రమే మేము దరఖాస్తు పెట్టినాం. గతంలో పెట్టినాం, మొన్న కూడా పెట్టినాం. కానీ ఇంతవరకు స్పందన లేదు కాక ఇప్పుడు ఈ సత్రాన్ని 7 రోజుల లోపల ఖాళీ చేయాలని చెప్పి మాకు నోటీస్ ఇచ్చారు. దీని వెనుక ఉన్న నాయకులు మాకు తెలుసు, తెర వెనుక ఉండి ఈ తతంగం అంతా నడిపిస్తూ ఉన్నారు. మున్సిపల్లో కీలు బొమ్మ అధికారిని అడ్డు పెట్టుకుని ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది. మేలు చేసే కార్యక్రమం ఇది. మీరు కనీసం మంచినీళ్ళు కూడా పోయలేని
చేతగాని వాళ్ళు మీరు. ఈ నియోజకవర్గంలో కాదు, ఈ కాగజ్నగర్ మున్సిపాలిటీలో ఇలా జనం అల్లాడిపోతూ ఉన్నారు. మీరు మంచినీళ్ళు కూడా సరఫరా చేయలేకపోతూ ఉన్నారు. కనీసం చలివేంద్రాలు పెట్టి కనీసం నీళ్లు కూడా ఇవ్వలేకపోతూ ఉన్నారు. మేము మా పార్టీ కార్యకర్తలు కానీ మా శ్రేయోభిలాషులు కానీ ఇంత చక్కగా కార్యక్రమాలు కొనసాగిస్తూ రోజు 10,000 మందికి సేవ చేసే కార్యక్రమం చేస్తూ ఉంటే కళ్ళు గుట్టి మీ కడుపు మండి ఎప్పుడు ఈ సత్రాన్ని బంద్ చేయాలని చెప్పి మీ కుళ్ళు బుద్ధితో చేస్తున్న కార్యక్రమం ఇది. నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను, సిర్పూర్ నియోజక ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఇవాళ ఈ నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయకుండా, ప్రజలకు అందుబాటులో ఉండకుండా, రైతుల్ని నట్టేట ముంచి రైతుల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి పరిపాలన గాడి తప్పిపోయి చేతగాని దద్దమల రాజ్యంలాగా సిర్పూర్ తాలూకా తయారైపోయింది. ఇంకా దానికి తోడు ఈ సేవా కార్యక్రమాన్ని కూడా పేదవాళ్ళకి ఏదైతే ఒక పూట భోజనం దొరుకుతూ ఉందో ఈ భోజనాన్ని కూడా బంద్ చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి మీరు సిర్పూర్ ప్రజలకు తగిన మూల్యం మీకు చెల్లిస్తారు. తగిన సమయం వచ్చినప్పుడు సిర్పూర్ ప్రజలు మీకు సరైన రీతిలో బుద్ధి చెప్తారు. ఏదైతే మీకు కుటీల రాజకీయాలు ఉన్నాయో దీనికి సరైన రీతిలో మీకు బుద్ధి చెప్తారు. మేము కూడా చెప్తా ఉన్నాం, ఇది ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి. మున్సిపల్ అధికారులు, కలెక్టర్ గారు మళ్ళీ ఒక్కసారి ఆలోచించండి. ఇది ప్రజల కోసం చేసిన కార్యక్రమం. మా స్వార్థం కానీ దీంట్లో ఈసం ఎత్తు కూడా లేదు. మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడి ప్రజలకు మేము భోజనం పెడతా ఉన్నాం. రోజుకి 1000 మందికి పేద ప్రజలకు మేము భోజనం పెడతా ఉన్నాం. దీన్ని మీరు రద్దు చేద్దామంటే అది మీ అవివేకం అవుతుంది. రాబోయే రోజుల్లో మీకు ప్రజలు మీకు సరైన రీతిలో మీకు బుద్ధి చెప్తారని చెప్పి నేను తెలియజేస్తూ, మీ విలేకరుల సమక్షంలోనే ఏదైతే కమిషనర్ నాకు నోటీసు పంపించాడో ఈ నోటీసు నాకు 800 గజాల జాగానే నాకు అధికారికంగా నాకు ఇవ్వడం జరిగింది. 1600 గజాల స్థలం నేను కబ్జా చేశానని చెప్పి ఆయన నాకు నోటీస్ ఇచ్చాడు. ఆ నోటీస్ మీకు అందరికీ నోటీస్ కాగితాలు కూడా ఇచ్చినాను. ఇప్పుడు మీ సమక్షంలో ఈ స్థలం ఎంత ఉందో మీ సమక్షంలో కొలుస్తాను. మీరే నిర్ణయం చేయండి. వాళ్ళు ఇచ్చిన నోటీస్ తప్ప, లేకపోతే నేను కబ్జా చేసుకుని ఏమన్నా ఇక్కడ రూపాయి డబ్బులు సంపాదించుకున్నానా? ఇది కడుపు మంటతో దుఃఖంతో చేస్తున్న కార్యక్రమం. 1600 గజాల స్థలం కబ్జా చేశానని చెప్పి నా మీద ఎలిగేషన్ పెట్టి ఈ సత్రాన్ని మూయించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ సత్రాన్ని మూయించే కార్యక్రమం చేస్తే దీనికి అక్కడ తప్పకుండా దేవుడు మిమ్మల్ని క్షమించడు బిడ్డ, ఇలా మీకు అధికారం ఉందని చెప్పి మీరు విర్రవీగుతూ ఉన్నారు. కానీ ఈ పేద ప్రజల కడుపుకి ఏదైతే కడుపు మంట ఏదైతే తీరుతా ఉందో దీనికి మీరు అడ్డుకట్టేస్తే దీనికి తగిన మూల్యం ఆ పేద ప్రజలు, ఆ దేవుడు మీకు సరైన సమయంలో మీకు శిక్ష విధిస్తాడు బిడ్డ. అది కూడా మీరు గుర్తుంచుకోమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఒకసారి విలేకరు సోదరులందరూ కూడా ఇప్పుడు నేను ఈ షెడ్ కొలుస్తాను, మీరందరూ ఎమ్మటి వచ్చి దీన్ని చూసి వాస్తవం ఏంటో మీరు చెప్పాలని చెప్పి. 100% రాజకీయ కుట్ర. దీని వెనుక ఉన్నది అక్కన్న మాదన్న, దీని వెనుక ఉన్నది అక్కన్న మాదన్న, ఇద్దరు ఉన్నారు. ఈ అక్కన్న మాదన్నలో ఇది చేస్తాను కథం. ఈ చేతగాని అధికారులను అడ్డు పెట్టుకొని